యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చాలా బాగుంది కన్నయ్య. కంగ్రాట్స్ విహారీ, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ డాడీ. నిన్ను ఇలా చూడాలనే నా ఆశ అంతా నాన్న. కన్నయ్య, ఈ గెటప్ లో నువ్వు వచ్చాం గాంధీ తాతలాగే ఉన్నావు. శ్యామమ్మ, నువ్వు చెప్పినట్టే ఎగ్జామ్ చాలా బాగా రాసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. కన్నయ్య, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కన్నయ్య, నువ్వెప్పుడు ఇలాగే అన్నింట్లో ఫస్ట్ రావాలి, సరేనా? శ్యామమ్మ, నేను చెప్పాను కదా, ఆ కన్నయ్య, మా అమ్మ, ఈ శ్యామమ్మ నాకు అండగా ఉంటే అన్నిట్లో నేనే ఫస్ట్ వస్తాను. ఇలాంటి ప్రైజులు నేనెన్నో సాధిస్తాను. వాళ్ళుంటే సరిపోతుందా? నేను అక్కర్లేదా? మీరు కూడా సార్. అయినా శ్యామమ్మ మీరు వేరు వేరు కాదు కదా, ఇద్దరు ఒకటే. ఏంటి కన్నయ్య? మీరు చాలా గ్రేట్ సార్. ఎందుకు కన్నయ్య? మీరు మాకు పరిచయం కాకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేవాణ్ణి కాదు. ఇంత పెద్ద స్కూల్లో చదివేవాణ్ణే కాదు. ఇంతమంది ముందు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేవాణ్ణే కాదు. మీరు చాలా మంచి మనసుతో, నేను మీకు తెలియకున్నా నా మీద ఉన్న నమ్మకంతో చదువుకోవడానికి అన్నీ కొనిచ్చారు. ఈరోజు ఈ ప్రైజ్ తీసుకున్నానంటే దానికి కారణం మీరే. అంతేకాకుండా సొంత మనిషిలా మీ ఇంటికి తీసుకెళ్లారు. విహారీతో సరి సమానంగా చూశారు. మీరిద్దరూ నా పక్కనుంటే నాకు మా అమ్మ నాన్నలతో ఉన్నట్టే అనిపిస్తుంది. నిజమా కన్నయ్య? అవును శ్యామమ్మ, మీరంత కేర్ తీసుకుంటున్నారు. కన్నయ్య, నువ్వింత చిన్న వయసులో ఇంత బాగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? వీడు చెప్పింది నిజమే కదా మేడం. మీ దయ వల్లే ఈరోజు ఇంత పేరొచ్చింది. మీకెప్పటికీ రుణపడి ఉంటాం. మేడం, మీ ఇద్దరు పిల్లలు ఈ గెటప్లో చాలా బాగున్నారు. ముఖ్యంగా మీ కన్నయ్య గాంధీ గెటప్లో అచ్చం గాంధీ తాతలా ఉన్నాడు. ఏంటి మేడం నవ్వుతున్నారు? మీరన్నదానికి నవ్వొచ్చిందండి. నా కొడుకు విహారీ, కన్నయ్య పూర్ణ కొడుకు. సారీ అండి, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్లేదులేండి. మీరే కాదు, మా ఇద్దరిని చూసిన వాళ్ళందరూ ఇలాగే అనుకుంటున్నారు. మా ఇద్దరి మధ్య బాండింగ్ అలా ఉంది. విహారీ కన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్. కన్నయ్య కూడా విహారీలా నా కొడుకే. ఓకే అమ్మా, వస్తాను. కన్నయ్య, వస్తాము. బాయ్. బాయ్ పూర్ణ. సరే మేడం. విహారీ, ఏమైంది విహారీ? ఎందుకు ప్రైజ్ పగలగొట్టావు? నేను కావాలని పగలగొట్టలేదు, పగలగొట్టేలా చేశారు. ఎవర్రా? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నన్నెవరేమనలేదు డాడీ. కన్నయ్యతో కలిసి తీసుకున్న ఈ ప్రైజ్ నాకు అక్కర్లేదు. విహారీ, అవే మాటలు.
కన్నయ్యతో పాటు ప్రైజ్ తీసుకోవాలంటే నీకు అదృష్టం ఉండాలి. ఈ రోజు నీకు దక్కింది. అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ సమానంగా ఉండాలి. ఏంటి మమ్మీ నీ ప్రాబ్లం? ఏమన్నా అంటే వాడితో పోలుస్తావేంటి? కన్నయ్య మంచిగా చదువుతాడు, నువ్వు చదవాలి. కన్నయ్య మంచిగా పాడుతాడు, నువ్వు పాడాలి. కన్నయ్య గేమ్స్ ఆడతాడు, నువ్వు ఆడాలని. ప్రతి విషయంలో వాడిని ఎందుకు తీసుకొస్తావు? నేను వాడు సమానం ఎలా అవుతాం మమ్మీ? నేను మీ కొడుకుని, వాడొక డ్రైవర్ కొడుకు. అందుకే దీన్ని పగలగొట్టాను. విహారీ, శ్యామ ఆగు. విహారీ, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. వెళ్ళు. ఏంటండి వాడున్నట్టుండి ఒక్కసారికి ఇలా ప్రవర్తిస్తున్నాడు? వాడికి ఎందుకండి అంత కోపం? కన్నయ్య అంటే ఇష్టం లేదా, లేకపోతే వాళ్ళ స్టేటస్ చూసి ఇలా ఉంటున్నాడా? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఈ వయసులో వాడికంత కోపం పనికిరాదండి. శ్యామ రిలాక్స్. పోను పోను వాడే మారతాడు. ఏమో, నాకైతే ఏం అర్థం కావడం లేదు. మేడం, మీ విహారికి కోపం చాలా ఎక్కువ అనుకుంటాను. ఒక్కడే పిల్లాడు కదా, కాస్త మారం ఎక్కువ అనుకుంటాను. తనకు తోడు ఇంకో పాప ఉందంటే ఇంత కోపం ఉండదు. పద రా. ఆవిడ చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు డెలివరీ సాఫీగానే జరుగుతుంది, కానీ తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఎందుకు అఖిల్ బాబు అలా డల్గా ఉన్నారు? ఏం లే శ్యామ. సర్లే, మనం అనుకుంటే ఏముంది, ఆ కన్నయ్య కరుణించాలి కదా. కన్నయ్య, నీకు వినపడిందా? అఖిల్ బాబు ఏమంటున్నారు? విహారికి చెల్లో తమ్ముడో కావాలి అంటే నువ్వు కరుణించాలి అని అంటున్నారు. మరి నువ్వు కరుణిస్తావా? ఇప్పటి వరకు నేను అడిగిందల్లా ఇచ్చావు, మరి ఇది కూడా ఇస్తావా? పద, విహారీ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి శ్యామ, ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు? ఏంటి స్పెషల్? తల్లో మల్లెపూలు పెట్టుకుని రెడీ అయ్యో? ముందు ఈ పాలు తాగండి. లేదు, నువ్వు నాకు ఆన్సర్ చెప్పు. ఈరోజు స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏమీ లేదు. ముందు ఈ పాలు తాగమన్నాను కదా, తాగండి. స్పెషల్ ఏమీ లేదండి. ఈ మధ్య భర్తలు భార్యలతో కంటే సెల్ ఫోన్లతోనే ఎక్కువసేపు సంసారం చేస్తున్నారు. మీరు మల్లెపూలు తీసుకురావడమే మర్చిపోయారు. అప్పుడప్పుడు ఓ సినిమాకో షికారుకో తీసుకువెళ్ళడం కూడా మర్చిపోయారు. ఒళ్ళోకి తీసుకొని కబుర్లు చెప్పడం కూడా మర్చిపోయారు.
నేను పెట్టుకోవడం మర్చిపోకూడదని మల్లెపూలు పెట్టుకుని వచ్చాను. అదే శ్యామ, ఈ రోజు ఎందుకు కొత్తగా? స్కూల్లో వాళ్ళు చెప్పింది మర్చిపోయారా? ఎవ్వరు చెప్పారు? ఏం చెప్పారు? విహారీకి ఒక చెల్లో తమ్ముడో ఉంటే బాగుంటుందని చెప్పారు కదా. ఇప్పుడు డెలివరీ సాఫీగానే జరుగుతుంది, కానీ తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. దేవుడా, ఏంటి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? పిల్లలు పుట్టరనే నిజాన్ని శ్యామకి చెప్పలేను, అలా అని అబద్ధం చెప్పలేను. ఏంటి అఖిల్ బాబు ఆలోచిస్తున్నారు? ఏం లేదు శ్యామా, నీకెలా ఉందో నాకు అలాగే ఉంది. అంతకుముందు నువ్వు కూడా చెప్పావు కదా, ఓ అమ్మాయి పుడితే బాగుంటుంది అని. అఖిల్ బాబు, కాఫీ. ఓ ఏంటి శ్యామా, ఇప్పుడు కూడా పాలు తీసుకురావచ్చుగా? చాలే ఊరుకోండి, ముందు కాఫీ తాగండి. అవును శ్యామా, మమ్మీ డాడీ కాఫీ ఇచ్చావా? ఇచ్చేసానండి. నేను అర్జెంటుగా ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాలి శ్యామా. ఎందుకండి? అకౌంట్స్లో కొంచెం తేడా వచ్చింది, వాటిని సరిచేయాల్సి ఉంది. మీరు అకౌంట్స్లో లెక్కలు తప్పారా? అవును శ్యామ, తప్పాల్సి వచ్చింది. ఆ రోజు నేను క్లయింట్తో డిస్కషన్లో ఉన్నాను, తనకి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్పుడే వెనక నుంచి మేనేజర్ వచ్చి డబ్బులకు సంబంధించి ఏదో చెప్పాడు. తన వాయిస్ నాకు సరిగ్గా వినిపించలేదు. నేను ఫ్లోలో ఓకే అనేసాను. అది మిస్టేక్ అయినట్టుంది, ఇప్పుడు వెళ్ళి క్లియర్ చేయాలి. సరే, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఎవరు కాల్ మేడం? ఎస్ఐ గారితో మాట్లాడాలి. అకౌంట్స్ లో కొంచెం తేడా వచ్చింది, వాటిని సరిచేయాల్సి ఉంది. తన వాయిస్ నాకు సరిగ్గా వినిపించలేదు. నేను ఫ్లోలో ఓకే అనేసాను. అది మిస్టేక్ అయినట్టుంది, ఇప్పుడు వెళ్ళి క్లియర్ చేయాలి. ఆ రోజు నేను క్లయింట్ తో డిస్కషన్ లో ఉన్నాను, తనకి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్పుడే వెనక నుంచి మేనేజర్ వచ్చి డబ్బులకు సంబంధించి ఏదో చెప్పాడు. డబ్బులు, వాయిస్, వెనక నుంచి ఏదో లింక్ ఉంది. ఫోన్ రికార్డింగ్ లో ఉన్న వాయిస్ ఎక్కడో విన్నాను. ఎక్కడ? నేను ఫోన్ చేసి నీకు ఒక ప్లేస్ చెప్తాను, నువ్వు అక్కడికి వచ్చిండు, అక్కడే డబ్బులు ఇస్తా. కమాన్ శ్యామ, కమాన్. వెనక నుంచి వాయిస్. ఆ వాయిస్ ఎవరిది? ఎస్, ఆ రోజు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్తో మాట్లాడిన ఆవిడ వాయిస్, రికార్డింగ్లో ఉన్న వాయిస్ ఒకటే. నేను ఆ వాయిస్ని అక్కడ విన్నాను. అదే వాయిస్. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్లారిఫై చేసుకోవాలి. ఎస్. ఏమండి? ఏంటి శ్యామా? ఆ రోజు మనం రికార్డింగ్లో విన్న వాయిస్
నేను పోలీస్ స్టేషన్లో విన్నాను. ఆర్ యు ష్యూర్? ఐఎమ్ షూర్ అండి, నిజంగా నాకు గుర్తుంది. ఇప్పుడే వెళ్ళి ఎస్ఐ గారితో చెప్తాను. సరే పద శ్యామ, నేను కూడా వస్తాను. వద్దులేండి అఖిల్ బాబు, నేను వెళ్ళి డీల్ చేస్తాను. మీకు ఏదో ఇంపార్టెంట్ పని ఉందన్నారు కదా, మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఓకే శ్యామ, జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరే మేడం, చెప్పండి. కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? అవును సార్, కాల్ రికార్డింగ్లో ఉన్న వాయిస్ నేను ఇంతకు ముందు విన్నాను సార్. ఏంటి మేడం, గుర్తుపట్టడానికి వీలవడం లేదని చెప్పారు కదా? ఆ రోజు గుర్తుపట్టలేదు, కానీ నేను ఆలోచిస్తుండగా నాకు రీకలెక్ట్ అయింది. ఓ, తనెవరు? ఏమో తెలియదు సార్, కానీ ఈ స్టేషన్లోనే తన వాయిస్ విన్నాను. ఏంటి మేడం మీరు చెబుతుంది? నిజం సార్, నేను ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి సీసీ ఫుటేజ్ తెచ్చి మీకు చూపించినప్పుడు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నా వెనక నుంచి అచ్చం ఆ వాయిసే వినిపించింది. కన్ఫర్మా మేడం? కన్ఫర్మ్ సార్, నాకు పర్టికులర్గా గుర్తుంది. ఎవరు కావాలి మేడం అని వెనక నుంచి కానిస్టేబుల్ అడిగాడు. ఎస్ఐ గారితో మాట్లాడాలని తను చెప్పింది. ఒకసారి ఆ రోజు మన స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చూడండి సార్, తెలిసిపోతుంది. ఓకే మేడం. కానిస్టేబుల్ సార్, మీరు కూర్చోండి మేడం. సార్, వనజాక్షి కేసుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ తీసుకురా. అలాగే సార్. సార్, మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్ మీ మెయిల్కి పంపించాను సార్. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఈ వాయిస్ వనజాక్షితో ఫోన్లో మాట్లాడిన వాయిస్ మ్యాచ్ అవుతుందో లేదో చూస్తాను. మేడం, మీరు కూడా ఒకసారి చూడండి. ఎస్ఐ గారితో మాట్లాడాలని. సార్ ఒక్క నిమిషం ఆపండి, ఈ వాయిసే. ఓకే ఓకే మేడం, ఈ వాయిస్ వనజాక్షితో ఫోన్లో మాట్లాడిన వాయిస్తో మ్యాచ్ అవుతుందేమో చూస్తాను మేడం. ఓకే. నేను ఫోన్ చేసి నీకు ఒక ప్లేస్ చెప్తాను, నువ్వు అక్కడికి వచ్చిండు, అక్కడే డబ్బులు ఇస్తాను. రెండు వాయిస్లు ఒక్కరవే మేడం. నేను చెప్తున్నాను కదా సార్, చూసారా గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకుంది. అసలు తను పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చి ఉంటుంది? మీకోసమే మేడం. నా కోసమా? మీకు ఇంకా అర్థం అవ్వట్లేదా మేడం? మీరు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, ఆ విషయం తనకు తెలుసుంటుంది. అందుకే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని మిమ్మల్ని గమనిస్తూ మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టున్నారు. సార్, సీసీటీవీ ఫుటేజ్ మళ్ళీ ఒకసారి చూడండి. ఎందుకు మేడం? తన ఫేస్ క్లియర్గా చూస్తాను. ఇంతకు ముందు ఎక్కడైనా చూసానేమో గుర్తుపట్టొచ్చు కదా. ఒక్క నిమిషం మేడం, చూడండి మేడం. సార్, నేను తనతో మాట్లాడాను. మాట్లాడారా? ఎక్కడ మేడం? ఆ రోజు ఇక్కడే పోలీస్ స్టేషన్ ముందు నేను తనని ఎక్కడో చూశానని అడిగాను. కానీ తను మాత్రం ఈ సిటీకి కొత్త, చూడడానికి అసలు ఛాన్సే లేదని చెప్పింది. అవునా? ఒకసారి తను కూర్చున్నప్పుడు వీడియో ప్లే చేయండి. ష్యూర్. సార్ స్టాప్. ఏమైంది మేడం? చెప్తాను సార్, కొంచెం మళ్ళీ ప్లే చేయరా? ఓకే. సార్ స్టాప్, కొంచెం బ్యాక్.
ఒకసారి స్లో మోషన్లో ప్లే చేయండి. అలాగే. సార్ స్టాప్. ఇప్పుడు ఒకసారి ఆ చేతిని ఒకసారి జూమ్ చేయండి సార్. చాలు సార్, చాలు. సార్ తన చేతికి టాటూ ఉంది చూసారా? అవును మేడం. నేను ఈ టాటూని ఎక్కడో చూశాను సార్. మీరు చూసారా? అవును సార్, చూశాను. కానీ ఎక్కడ చూసానో పర్టికులర్గా గుర్తు రావడం లేదు. కమాన్ మేడం, థింక్ చేయండి. ఎక్కడ చూసారో గుర్తు తెచ్చుకోండి. అది తెలిస్తే మనం ఈ కేసును సాల్వ్ చేయొచ్చు. ఎక్కడ చూసుంటాను? ఎక్కడ? సార్ గుర్తొచ్చిందా మేడం? చెప్పండి. యాక్సిడెంట్ చేసిన పర్సన్ చేతికి కూడా ఇదే టాటూ ఉన్నట్టు గుర్తు సార్. ఆర్ యు షూర్? కాకపోతే ఒకసారి చెక్ చేయండి. 1 మినిట్. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేద్దాం.